అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎవరిని లెక్క చేయని సీఎం రేవంత్ రెడ్డి తాజాగా దేశ ప్రథమ పౌరులైన రాష్ట్రపతిని కూడా అవమానించారు. రాష్ట్రపతి రాష్ట్రానికి వస్తుంటే పట్టించుకోకుండా ఢిల్లీ పర్యటనకు వెళ్లిన రేవంత్ కనీసం రిసీవ్ చేసుకోకుండా అవమానించారు. ఆ తర్వాత నిన్న జరిగిన హెడ్ హోమ్ కార్యక్రమంలో ప్రెసిడెంట్ ముర్ము ముందు కాలు మీద కాలు వేసుకుని మరోసారి అమర్యాదగా ప్రవర్తించాడు. రాష్ట్రపతికి కనీస గౌరవం ఇవ్వకుండా రాష్ట్ర పరువు తీశాడని రేవంత్ పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. రాష్ట్రపతి వంటి ముఖ్యులు రాష్ట్రానికి వస్తే ఎలా వ్యవహరించాలో కూడా తెలియని పరిస్థితిలో రేవంత్ రెడ్డి ఉన్నాడని సోషల్ మీడియాలో నెటిజన్లు మండిపడుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి. ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి వ్యవహార శైలి, తాను వ్యవహరిస్తున్నటువంటి తీరు అంతా కూడా యావత్ భారతదేశం ముందు తలదించుకునేలా కనిపిస్తుంది. ఇటీవల కాలంలో తాను ప్రవర్తిస్తున్న తీరు అంతా కూడా అసభ్యకరంగా, అటు అమర్యాదగా కనిపిస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఒక దేశ ప్రథమ పౌరురాలు రాష్ట్రపతి, అందులోనూ ఒక మహిళ అయినటువంటి ద్రౌపది ముర్ము హైదరాబాద్ పర్యటనలో ఉన్నారు. శీతాకాల విడిది సమయంలో దాదాపు 5 రోజుల పాటు ప్రతి రాష్ట్రపతి కూడా హైదరాబాద్ కు వస్తూ ఉంటారు. అయితే అందులో గత ముఖ్యమంత్రులు ఎంతో హుందాగా గౌరవంగా ప్రవర్తించినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నటువంటి తీరు పట్ల కూడా అమర్యాదగా కనిపిస్తోంది. నిన్న ఎట్ హోమ్ కార్యక్రమంలో ద్రౌపది ముర్ము పక్కన, రాష్ట్రపతి పక్కన కూర్చున్నారు. అయితే ఆ పక్కన కూర్చున్నటువంటి తీరు కూడా కాలు మీద కాలు వేసుకొని కూర్చోవటం పట్ల కూడా రాష్ట్ర ప్రజలు కూడా ఈ అంశాన్ని కూడా గమనిస్తూ సెటైర్లు కూడా వేసినటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. ఒక రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఒక గిరిజన బిడ్డగా ఉన్నారు. తాను కూడా దేశంలోనే ఒక అత్యంత ప్రథమ పౌరురాలుగా ఉన్నటువంటి తన పక్కన కూర్చొని అమర్యాదగా ప్రవర్తించడం, తాను కాలు మీద కాలు వేసుకొని కూర్చోవటం, తనను అవమానించినట్లుగా భావిస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ద్రౌపది ముర్ము ఇటీవల కాలంలో హైదరాబాద్ కు 5 రోజుల కిందట రావడం జరిగింది. వచ్చినటువంటి సందర్భంలో తనను రిసీవ్ చేసుకోకుండా తాను ఢిల్లీ పర్యటనలోకి వెళ్ళినటువంటి పరిస్థితి, తన మంత్రులను పంపించారు. అయితే అక్కడ కూడా అవమానం జరిగింది. ఇటీవల కాలంలో అనేక సందర్భాల్లో కూడా ఇలాంటి పరిస్థితులే కనిపిస్తా ఉన్నాయి. మొన్న ఏదైతే మాజీ ముఖ్యమంత్రి ఉత్తరప్రదేశ్ ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ వచ్చినటువంటి సందర్భంలో కూడా ఒక మహారాజా కుర్చీలో కూర్చొని తాను ముందుకు చెరి కూర్చుంటే తాను మాత్రం రేవంత్ రెడ్డి మాత్రం కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నాడు. అంతేకాకుండా గతంలో కూడా ఏదైతే సినీ పెద్దలందరినీ కూడా పిలిచి అక్కడ కాలు మీద కాలు వేసుకొని ఏదో రాజాలాగా బతుకుతూ పూర్తిగా తాను వ్యవహరించినటువంటి తీరంతా కూడా కనిపించింది. నిన్నటి వ్యవహార శైలి సరే వీళ్ళందరి పాటు విషయం ఎట్లా పక్కన పెట్టినప్పటికీ కూడా రాష్ట్రపతి అనే గౌరవం కూడా పూర్తి స్థాయిలో లేకపోవడంతో గతంలో కూడా ప్రధానమంత్రి పక్కన కూడా అలాగే కాలు వేసుకొని కూర్చున్నటువంటి పరిస్థితులు మనకు కనిపించాయి. ఇట్లా ప్రతి చోట తెలంగాణ పరువు తీస్తూ రాష్ట్ర పరువును కూడా దేశం ముందు తాకట్టు పెట్టేలా తన వ్యవహార శైలి అయితే కనిపిస్తుంది. ఒక రాష్ట్రానికి, దేశానికి ఉన్నటువంటి ప్రథమ పౌరురాలు, ప్రతి గౌరవం ఎవరు వచ్చినా కానీ గౌరవించాలి వచ్చిన కనీస గౌరవం కూడా లేకుండా తాను వ్యవహరించినట్టు తీరు పట్ల నెటిజన్లు అంతా కూడా సెటైర్లు వేస్తున్నారు. ఎందుకింత అహంకారం, ఎందుకింత ఒంటెదు పోకర్లుగా తాను వ్యవహరిస్తున్నటువంటి అమర్యాద పూర్వకంగా ప్రవర్తిస్తున్నటువంటి తీరును కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితులు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. ప్రత్యూష. రైట్ కిరణ్, థాంక్స్ ఫర్ ది అప్డేట్స్.